సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన వడ్లకొండ కృష్ణ హత్య పరువు హత్యనని నిర్ధారణైంది. కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఈ మొత్తానికి కారణం ఓ ముసలి ముదురు. వడ్లకొండ కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్గవి నాయనమ్మే అంతటికీ కారణం. తన మనవరాలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ వృద్ధురాలు కుటుంబాన్ని రెచ్చగొట్టింది. చివరకు మనవరాలి జీవితాన్ని నాశనం చేసింది. ప్రేమ, పెళ్లి, వడ్లకొండ కృష్ణ జీవితం అర్థాంతరంగా ముగిసేలా చేశాయి. సూర్యాపేట పట్టణ శివారులోని మూసీ కెనాల్ దగ్గర ఈ నెల 27న తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులు కృష్ణ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 6 నిందితులను అరెస్టు చేశారు. భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కృష్ణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. తమ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కక్షతో వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిని దారుణంగా హత్య చేసింది కోట్ల సైదులు కుటుంబం. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడ్లకొండ డేవిడ్ పాస్టర్ సూర్యాపేట భాషానాయక్ తండాలో నివాసముంటున్నాడు. డేవిడ్ కొడుకు వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి బీ ఫార్మసీ చదివి ఖాళీగా ఉంటున్నాడు. పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్, అతడి చెల్లెలు భార్గవి. తరచూ నవీన్ ని కలిసేందుకు ఇంటికెళ్తూ ఉండేవాడు వడ్లకొండ కృష్ణ. ఆ క్రమంలోనే నవీన్ చెల్లెలు భార్గవి, కృష్ణ ప్రేమించుకున్నారు. విషయం భార్గవి కుటుంబ సభ్యులకు తెలిసి గొడవలయ్యాయి. వాళ్ల ప్రేమను అంగీకరించలేదు. దీంతో 2024 ఆగస్టు 7న ఇంట్లో నుంచి వెళ్లిపోయి భార్గవి, వడ్లకొండ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. దాంతో వడ్లకొండ కృష్ణపై నవీన్ కుటుంబం కక్ష పెంచుకుంది. ఎలాగైనా అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. నవీన్ తమ్ముడు వంశీకి సూర్యాపేట టౌన్లోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన బైరు మహేష్తో మంచి పరిచయం ఉంది. మహేష్తో వడ్లకొండ కృష్ణ తరచూ మాట్లాడుతుండేవాడు. కృష్ణ తనను నమ్మించి తమ చెల్లెల్ని తీసుకెళ్లిపోయి పరువు తీశాడని, తలెత్తుకు తిరగలేకపోతున్నామంటూ మహేష్తో చెప్పుకుని వంశీ, నవీన్ బాధపడుతుండేవాడు. కృష్ణను చంపుదామనుకుంటున్నామని, అందుకు సాయం చేయాలని మహేష్ను కోరారు. అందుకు మహేష్ ఒప్పుకున్నాడు. మహేష్తో వడ్లకొండ కృష్ణ బాగానే ఉండేవాడు. అందుకే అతన్ని నమ్మించి ఎక్కడికైనా తీసుకొస్తే చంపేద్దామని మహేష్తో చెప్పారు నవీన్, వంశీ. అందరూ కలిసి కృష్ణను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా 3 సార్లు ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యారు. ఈ నెల 25న మహేష్, నవీన్, వంశీలు ఓ చోట కలిశారు. ఈసారి ఎలాగైనా కృష్ణను చంపేయాలనుకున్నారు. అందులో భాగంగానే 26న రిపబ్లిక్ డే కావడంతో ప్రభుత్వాసుపత్రి వద్ద అంబులెన్స్ యూనియన్ వాళ్లు జెండా ఎగరేస్తుండగా మహేష్, కృష్ణలు అక్కడికెళ్లారు. పార్టీ చేసుకుందామంటూ కృష్ణకు ప్రపోజ్ చేశాడు మహేష్. దాంతో సాయంత్రం 4:30 తర్వాత కృష్ణకు ఫోన్ చేసి రమ్మన్నాడు మహేష్. ఆ వెంటనే నవీన్ కు కూడా ఫోన్ చేసి చెప్పాడు మహేష్. కృష్ణ తన స్కూటీపై మహేష్ ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ స్కూటీపై వెళ్లి డ్రింక్స్, స్టఫ్ కొనుక్కుని మహేష్ పొలం వద్దకు వెళ్లారు. మహేష్ కళ్లు తాగుతుండగా బంటి ఎనర్జీ డ్రింక్ తాగాడు. అక్కడ సుమారు 3 నుంచి 4 గంటల సేపు కూర్చున్నారు. మహేష్ కాస్త పక్కకు వెళ్లి నవీన్ కు ఫోన్ చేసి రమ్మన్నాడు. తెచ్చుకున్న డ్రింక్స్, స్టఫ్ అయిపోగానే ఇంటికి వెళ్దామంటూ స్కూటీ స్టార్ట్ చేశాడు కృష్ణ. వెనకాల ఎక్కి కూర్చున్నాడు మహేష్. స్కూటీ కదులుతుండగానే కృష్ణ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా నొక్కాడు మహేష్. దీంతో కృష్ణ స్కూటీని వదిలేశాడు. అప్పటికే వచ్చి పొదల్లో దాక్కున్న నవీన్, వంశీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణ కాళ్లు కదలకుండా వంశీ పట్టుకున్నాడు. నవీన్, మహేష్లు కృష్ణను కింద పడేసి గొంతు నులిమేశారు. ఆ తరువాత కృష్ణ ముఖంపై గుద్దారు. ఛాతీపై, కడుపులో తన్నారు. కాసేపటికి కృష్ణ ప్రాణం పోయింది. అతడు చనిపోయాడు అని నిర్ధారించుకున్న తరువాత నవీన్ తన ఎర్టిగా కారు తీసుకొచ్చాడు. ప్లాస్టిక్ బస్తాలో శవాన్ని కుక్కి కారు డిక్కీలో పడేశారు. పాత సూర్యాపేటలోని బంధువుల ఇంట్లో ఉన్నవాళ్ల నాయనమ్మ బుచ్చమ్మకు కృష్ణ శవాన్ని చూపించారు. అక్కడి నుంచి నల్గొండలోని దేవరకొండ రోడ్డులో ఉండే సాయి చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ సాయి చరణ్ కు కృష్ణ మృతదేహాన్ని చూపించారు. అక్కడి నుంచి సూర్యాపేటకు తిరిగి వచ్చి పిల్లలమర్రి శివారులోని మూసీ కెనాల్ పక్కన మృతదేహాన్ని పడేశారు. కృష్ణ స్కూటర్ను కూడా అక్కడే పడేశారు. తిరిగి వెళ్తూ శవాన్ని క్యారీ చేసిన బస్తా, దాన్ని కట్టిన తాడుని బాలెంల దగ్గరలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడేశారు. జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరైతే అక్కడ పొదలు ఉన్నారో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళకి ఇమీడియట్లీగా అది కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు. సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్, అతని మీద దాడికి దిగారు ముగ్గురు కూడా. సో అతన్ని అక్కడే స్పాట్లోనే వాళ్ళు చంపడం జరిగింది. ఏం ఆయుధాలు, ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు. జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం, కొట్టడం అట్లా మొత్తం చేశారు. బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి. అది అంతా చేతులతోనే జరిగింది. అది
ఈ కేసులో కోట్ల నవీన్, కోట్ల వంశీ, వారి తండ్రి కోట్ల సైదులు, నానమ్మ కోట్ల బుచ్చమ్మ, బైరు మహేష్, సాయి చరణ్లను అరెస్టు చేశారు సూర్యాపేట పోలీసులు. వీళ్లందరికీ నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఏటూ బైరు మహేష్ పై రౌడీ షీట్ కూడా ఉంది. అలాగే హత్యకు గురైన వడ్లకొండ కృష్ణపైన 3 కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులందరినీ రిమాండ్కు తరలించారు.